ఓషన్ అండ్ పోలార్ సైన్సెస్ ల్యాబ్లను భవన్లను ఏర్పాటు చేశారు. ఓకే, లైక్ మన గోవాలో మనం చూసుకుంటే గోవాలో ఎన్సిపిఓఆర్ అనేటువంటి ఒక సంస్థ, ఒక ఆఫీస్ ఉంటుంది. సో నథింగ్ బట్ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అంటాం. క్లియర్ కదా. సో ఎన్సిపిఓఆర్ అంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ గోవాలో ఆల్రెడీ ఉంది. సో ఉంటే ఆ క్యాంపస్లోనే ఇక్కడ మనకి సాగర్ భవన్ అని, అంటే సాగర్ భవన్ అనేటువంటిది ఓషన్స్ పైన రీసెర్చ్ చేస్తారు. ఆ భవన్లో ఉండి ఓషన్స్ పైన, సముద్రాల పైన పరిశోధన చేస్తారు. సో ఆ భవన్లో ఫెసిలిటీస్ ఉంటాయి. దాని తర్వాత పోలార్ భవన్ అని. సో పోలార్ భవన్లో ఏం చేస్తారు అంటే వారు పోలార్ ఐస్కి సంబంధించి, లైక్ పోలార్ జోన్స్కి సంబంధించి, గ్లేషియర్స్, సో హిమపర్వతాలకు సంబంధించి పరిశోధనలను ఈ పోలార్ భవన్లో చేస్తారు. సో ఆ పరిశోధన కావాల్సినటువంటి కంప్లీట్ ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా, లైక్ ఏఐ టూల్స్ కానీ, రీసెర్చ్ అనాలిటికల్ కిట్స్ కానీ, సూపర్ కంప్యూటర్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ భవన్స్లో ఉంటాయన్నమాట. సో ఉంటే ఆల్రెడీ ఫెసిలిటీస్ ఉంటే సైంటిస్టులు వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసుకొని దాని తర్వాత వాళ్ళు పరిశోధన చేసి అవుట్పుట్ రిజల్ట్స్ అనేటువంటి డొమైన్లో పెట్టవచ్చు. గవర్నమెంట్ డొమైన్లోనో, పబ్లిక్ డొమైన్లోనో, ప్రైవేట్ డొమైన్లోనో వాళ్ళు పెట్టవచ్చు అనమాట రీసెర్చ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అవుట్పుట్స్ని. లైక్ పోలార్ భవన్ అయినా, సాగర్ భవన్ అయినా, ఈ రెండు కూడా గోవాలోనే ఎన్సిపిఓఆర్లో ఉండడం జరిగింది.